అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. మంచి రెసిడెన్షియల్ లేఅవుట్లో డూప్లెక్స్ విల్లా అండి. ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా, సూపర్ బుల్ లగ్జరీ వెల్యుయేషన్ డిజైన్స్ వీటిలో చూసుకోవచ్చు. 40 feet రోడ్లో హెచ్ఎండి లేఅవుట్లో ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా. ఫ్రంట్ వెల్యుయేషన్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ. అలాగే లైట్స్ ఇట్లా ఇచ్చారు మనకు. వెల్యుయేషన్లో లైట్స్ ఇచ్చారు, కలరింగ్ లైట్స్. హెచ్ఎండి లేఅవుట్లో 40 feet ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా. ఇది వచ్చేసి మనకు గ్రీనరీ కోసం చెట్లు పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోవచ్చు గేట్ వాల్ పైన ఎట్లా టైప్లో డిజైన్స్ ఇచ్చారో వండర్ఫుల్ కదా. గేట్ డిజైన్స్ గిట్ట సింపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా. పార్కింగ్ స్పేస్ ఏరియాలో టైల్స్ చూసుకోండి, ఎలివేషన్ టైల్స్. పార్కింగ్ అనేది ఈ విధంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా. ఇది వచ్చేసి మనకు బోర్ అండ్ ఇది వచ్చేసి సంప్ వచ్చేసింది. మరొకసారి సీలింగ్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్ వీడియో చూసుకోవచ్చు. ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. ఫ్రంట్ ఈస్ట్ ఫేస్కి మనకు వాష్ ఏరియా అనేది పీస్ఫుల్ ఇచ్చారు. వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ హౌస్. ఇది వచ్చేసి హాల్ ఏరియా, ఓపెన్ హాల్ ఏరియా. సూపర్ బుల్ ఉంటుంది, లగ్జరీ హౌస్. చాలా వండర్ఫుల్ హౌస్ అండి ఇది. హాల్ స్పేస్ ఏరియా. ఇక్కడ విండో వచ్చింది, ఇక్కడ వాష్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ స్పేస్. ఇక్కడ వచ్చేసి మనకు నార్త్కి ఒక డోర్ ఇచ్చారు. నార్త్ కిచెన్లో నుంచి నార్త్కి ఒక డోరు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ టైల్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. కిచెన్ టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉన్నాయో, చూసుకున్నారు కదా. కింద స్పేస్ ఏరియా. అలాగే మనకు పైన వాటికి ఏమైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి సెల్ఫ్స్ ఇచ్చారు. ఇదంతా ఓపెన్ హాల్ ఏరియా అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది హౌస్. అండ్ హాల్లో నుంచి ఇట్లా నార్త్కి ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు స్పేస్ అనేది ఇక్కడ ఇట్లా స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చింది, చాలా వండర్ఫుల్గా చూసుకోవచ్చు. ఇల్లు చుట్టూ 5 feet స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ 5 feet ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 feet అనేది ఇక్కడ స్పేస్ ఇచ్చారు. మరొకసారి హాల్లో డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉన్నదో. సీలింగ్ డిజైన్ కానీ ప్యాటర్న్ ఎలా ఉన్నదో చూసుకోవచ్చు. సీలింగ్ డిజైన్ కూడా వండర్ఫుల్ ఉంటుంది. సింపుల్ డిజైన్స్ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ హౌస్. బెడ్రూమ్ నెంబర్ 1 అండి. గెస్ట్ రూమ్ ఇది. గెస్ట్ రూమ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా వండర్ఫుల్ లొకేషన్లో చూసుకోవచ్చు. సీలింగ్ డిజైన్ కానీ అలాగే సెల్ఫ్స్ కానీ కింద టైల్స్ ప్యాటర్న్ కానీ. ఇక్కడ మనకు ఇక్కడ విండో వచ్చింది, అలాగే ఇక్కడ విండో వచ్చింది. ఇక్కడ సైజ్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది. సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా ఎవ్వరు ఈ ప్రాపర్టీలో చాలా ప్రాపర్టీస్లో మనకు విండోస్కి మనకు గన్నెట్ అయ్యారండి. ఇక్కడ గన్నెట్ ఇట్లా వేశారు విత్ సింపుల్ డిజైన్స్ అండ్ సింపుల్ గ్రీనరీ టైప్. ఇటు పాలిష్ ఇట్లా మనకు క్లీన్గా చేశారు. మొత్తం వర్క్ అనేది అయిపోయింది, చూసుకోవచ్చు. చుట్టూ వేశారు. అటాచ్ వాష్రూమ్ స్పేస్ ఏరియా. ఇక్కడ మనకు బ్లాక్ కలర్ స్టెప్స్కి బ్లాక్ కలర్ వేశారు విత్ వైట్ కలర్ బార్డర్స్. ఇక్కడ రైలింగ్ వస్తుంది, చుట్టూ మనకు రైలింగ్ వస్తుంది ఇక్కడ. ఇది పైన హాల్ స్పేస్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ అక్కడ విండో చూసుకోవచ్చు. ఇక్కడ వైట్ కలర్ టైల్స్. హాల్కి అటాచ్ ఇక్కడ మనకు పూజ రూమ్ అండి. పూజ రూమ్ చూసుకోవచ్చు. పూజ రూమ్ గది అనేది ఎలుగుందో చూసుకున్నారు కదా ప్యాటర్న్ అనేది. మరొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 windows అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు.
చాలా వండర్ఫుల్లో. అండ్ దీనికి వచ్చేసి అటాచ్ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది, ప్లస్ ఇటు అటాచ్ వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్ స్పేసియస్గా ఉంటుందండి, చాలా వండర్ఫుల్గా ఉన్నది. స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా సీలింగ్ డిజైన్ కానీ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు, ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్ ఏరియా. బాల్కనీలో స్పేస్ గీట చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఫ్రంట్ వచ్చేసి మనకు డూప్లెక్స్ విల్లాస్ వస్తున్నాయండి, చాలా అంటే చాలా వండర్ఫుల్గా. డూప్లెక్స్, ఓన్లీ డూప్లెక్స్ వస్తున్నాయి. హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి ఓన్లీ డూప్లెక్స్ విల్లాస్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర చాలా వండర్ఫుల్గా ఉన్నది. చూసుకోండి సెల్ఫ్స్ డిజైన్ కానీ సీలింగ్ డిజైన్ కానీ ప్యాటర్న్ ఎలా ఉందో. కింద వైట్ కలర్ టైల్స్ వేశారు. అండ్ ఇక్కడ స్మాల్ విండో అండ్ ఇక్కడ పెద్ద విండో వచ్చింది ఒకటి. ఇక్కడ అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఇక దీనికి అటాచ్ వాష్రూమ్లో మనకు టైల్స్ చూసి ఏ విధంగా కలర్స్ ఉన్నాయో. ఈ ప్రాపర్టీ కావాలంటే మనకు మనకు బయోలో మళ్ళీ లింక్స్ అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అని ఉంటుంది. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ ఎట్లుంటుంది, మాకు కాల్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో పూర్తిగా డీటెయిల్స్ అనేది. లొకేషన్ తెలుసు కదా, ఈసేల్ బండ్లోడ. ఈసేల్కి మనకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్కి ఈసేల్ హైవే రోడ్కి వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. హెచ్ఎండి లేఅవుట్ అప్రూవల్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనకు తార్నాక్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే కొమర్ హోమ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ వాచింగ్ కొమర్ హోమ్స్ వీడియోస్.